సినిమా రంగంలో ఎవరి విషయంలోనైనా త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. రాజే కింకరుడవచ్చు, కింకరుడే రాజవచ్చు. సినిమా రంగం అనేది పరమపద సోపాన పటం. ఎవరు నిచ్చెనెక్కుతారో తెలీదు, ఎవరిని పాములు కరుస్తాయో తెలీదు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్లు అనుకుంటున్నారా? లీడర్ సినిమా చూసి రాణాను ఏమన్నారంతా? జడ పదార్థంలా ఉన్నాడే అని విమర్శించలా? తర్వాత ఏమైంది? కృష్ణ వందే జగద్గురుంలో బీటెక్ బాబుగా ప్రేక్షకుల మెప్పును పొందాడు. ఘాజీతో మల్టీప్లెక్స్ ప్రేక్షకుల మనసుల్ని దోచేశాడు. ఇక భల్లాల దేవుడుగా రాణా అభినయం శిఖరాగ్ర చుంబనమే. ప్రస్తుతం రాణా ఇండియాలోని స్టార్ హీరోల్లో ఒకరు. అందులో ఏమన్నా అనుమానమా? రాణా నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇప్పుడున్న హీరోల్లో ఎవ్వరికీ దక్కనటువంటి వెరైటీ పాత్రలు రాణాను వరిస్తున్నాయి. త్వరలో ఆయన హిరణ్యకశపగా కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. భల్లాల దేవుడిగా విశ్వరూపం చూపించిన రాణాకు హిరణ్యకశపుడిగా అలరించడం పెద్ద పనేం కాదని పలువురి అభిప్రాయం. చూసారా అంతలోనే ఎంత మార్పు? మరి అందుకే అనేది ఎవరి విషయంలోనూ త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు అని. ఈ నెల 11న నేనే రాజు నేనే మంత్రి అంటూ జోగేంద్రగా రాబోతున్నాడు రాణా. తొలి సినిమా లీడర్ లో ముఖ్యమంత్రిగా కనిపించిన రాణా ఈ సినిమాలో మరోసారి సీఎంగా అలరించబోతున్నాడు. తెలుగు తెరవేల్పు మహానాయకుడు నందమూరి తారక రామారావు తనకు దైవం లాంటివారని, ఎన్టీఆర్ ఎంజీఆర్ ఫిలాసఫీ తన జోగేంద్ర పాత్రలో ఉంటుందని తెలిపి సినిమాపై అంచనాల్ని పెంచేశాడు రాణా. 100 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్ లో పెడితే నేను అవుతా సీఎం అన్న ఈ సినిమాలోని డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాహుబలి, ఘాజీ విజయాలతో మంచి జోష్ మీదున్న రానాకు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.